తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య మాటల యుద్ధం ముదిరింది. కరెంటు నుంచి రైతు బంధు వరకు విమర్శలు గుప్పించుకున్నారు. రైతులకు అన్యాయం చేసింది మీరంటూ విమర్శలు గుప్పించుకున్నారు. కరెంటు కట్టుపై అధికార విపక్షాలు ఆరోపణాస్త్రాలు సంధించుకున్నాయి. అచ్చంపేటలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కరెంటు కట్ అవ్వడంతో కాంగ్రెస్ సర్కార్పై సెటైర్లు వేశారు. నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ ఇవ్వాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2 సార్లు కరెంటు కట్ అయితే రైతులను రెచ్చగొడతారా అని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 2 సార్లు ఏదో ఒక్కొక్క నిమిషం కరెంటు పోయింది. హరీష్ రావు మాట్లాడుతున్నప్పుడు అచ్చంపేటలో దాన్ని ఉదాహరిస్తూ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుగుతూ మాట్లాడి ముబ్బడిగా అప్పులు చేసి కరెంటు డిస్కంను ముంచేసి ఇలా 1,10,000 కోట్ల రూపాయల అప్పుల మురిగి ఉన్నాయి డిస్కంలు. మరి అన్ని లక్షల కోట్ల అప్పు చేసి మీరేమో చేసిన గొప్ప. ఇన్ని అప్పులు ఉన్నా కూడా ఈనాడు కరెంటు అంతరాయములు కాకుండా ఇస్తే ఏదో నీవు మాట్లాడిన మీటింగ్లో 1 నిమిషం కరెంటు పోయినంత మాత్రాన దాన్ని రైతులను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ ను ఓడిస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. నీ మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే చేతగా నీ దద్దమ్మ మన బీఆర్ఎస్ పార్టీ మొలకెత్తని అని మాట్లాడతాడా? నువ్వు తుడిచిపెట్టకపోతావు బిడ్డ. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్ ఓడగొట్టి చూపిస్తాం. కొడంగల్తో సహా 14 సీట్లు గెలుస్తాం రేపు. ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరెవరు కూడా ఆపలేరని కూడా చెప్తా ఉన్నాం. పాలమూరు జిల్లాలో 14 గెలుస్తామని అంత గొప్ప పరిపాలన చేస్తే మరి 14, 13 ఎందుకు 12 ఎందుకు పోయినాయి? రైతు బంధుపై హరీష్ రావు విమర్శలను ఖండించారు మంత్రి. ఈ సిపాయి ఏమంటాడు, 2 సార్లు ఇస్తుడు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలి ఏడాదికి అన్నాడు. ఆ మాట్లాడిన ఈ సిపాయి ఇప్పుడు ఏం చేసిండు? ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. అప్పుడు ఏడాదికి 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. అంటే ఒక్కసారి మీరు రైతు బంధు ఇవ్వడానికే రింగ్ రోడ్ నమ్మింది. ఎన్ని అప్పులున్నా మేము ఏది అమ్మకుండానే ఇలా రైతు బంధు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాం కదా. మీరు ఒప్పట్లయితుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కారు తప్పెట్టదని దీనిపైన నేను అడుగుతా ఉన్నా. మంత్రి జూపల్లి వ్యాఖ్యలకు మళ్లీ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2,500, 3,000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి తెలుసుకోలేక చర్చ పెడదామా? అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినవు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినవి ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం. అంటే తెలివక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనే వద్దా? మంత్రి జూపల్లి తనను విమర్శించే ముందు ప్రభుత్వం రైతులపై ఎంత ఖర్చు పెట్టిందో సమగ్ర వివరాలు తెలుసుకోవాలన్నారు హరీష్ రావు.